సంస్కారహీనమైన భాష మాట్లాడుతున్నారు. ప్లస్ శాపదాలు ఇవి. ఇదేమవుతుందంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్రింట్ మీడియాలో ఉన్న రోజుల్లో అంతకుముందు కాలేజీ స్టూడెంట్ గా ఉండి కాలేజీ ప్రింట్ మీడియాలోకి వచ్చాం. ప్రింట్ మీడియాలోకి వచ్చినప్పుడు నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఏరియా స్ట్రింగర్ గా 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను బచ్చాగాడి. అప్పుడు నాకు గుర్తింపు కోసం నా స్టోరీలు నన్ను గుర్తింపు లభించేలా చేసినాయి. ఈనాడు సాయి అనే పేరు అప్పుడు వచ్చింది. ఆ తర్వాత సిటీ కేబుల్లో రోజుకి ఒక 15-20 వార్తలు కవర్ చేసేవాళ్ళం కాబట్టి, అన్ని చోట్ల తిరిగాం కాబట్టి, అంతమందితో కాంటాక్ట్ అయ్యింది కాబట్టి మనం పరిచయాలు వచ్చినాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ పరంగా చూస్తే, అంటే TV9 లో చూస్తే అసలు అదొక కొత్త ప్రపంచం, అదొకటి అద్భుతం సృష్టించినట్టు. వాటన్నిటిలో పనిచేసేసాం, హెడ్ గా పనిచేసేసాం. ఇక ఇంతకు మించి మనం చెయ్యాల్సిన స్థాయి ఇంకేం లేదు అక్కడ. ఎందుకని CEO స్థాయి దాకా చేసేసాం, చీఫ్ ఎడిటర్ స్థాయి దాకా పనిచేసేసాం. ఇంకేముంది కాబట్టి మనకి ప్రశాంతత, మన పని ఏదో మనం చేసుకుని. ఎందుకంటే మేనేజ్మెంట్ లో మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, పాపం వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేసి మన పని మనం చేసుకుంటాం. మనం ఇక్కడ నాకు వాటన్నిట్లలో రాని గుర్తింపు ఇక్కడ వచ్చింది. నేను ఎక్కడికి పోయినా పలకరించే వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఉంటున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని ఉంటున్నారు. నేను చీఫ్ ఎడిటర్ గా పనిచేసిన రోజుల్లో కూడా పలకరించిన నాయకులు ఇప్పుడు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ఇది గుర్తింపు. ఈ గుర్తింపు